భారతదేశంలో హైయెస్ట్ లిటరరీ హానర్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ వార్తలో ఉంది. 59వ జ్ఞాన్పీఠ్ అవార్డుని ప్రకటించారు. హిందీ రైటర్ వినోద్ కుమార్ శుక్లాకు ఈ అవార్డు వచ్చింది. 88 సంవత్సరాల ఈ రైటర్ ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు. మొట్టమొదటిసారిగా ఛత్తీస్గఢ్కి జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం. అదేవిధంగా వినోద్ కుమార్ శుక్లా 12th హిందీ రైటర్ టు రిసీవ్ దస్ అవార్డు అనమాట. 12వ హిందీ రైటర్ ఈ అవార్డు సంపాదించుకోవడం ఆయన. అంటే ఇప్పటి వరకు 12 మంది హిందీ రైటర్స్కు ఇంత కలిపి వినోద్ కుమార్ శుక్లాతో కలిపి జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. మొత్తంగా మనం చూస్తే జ్ఞాన్పీఠ్ అవార్డులో క్యాష్ అవార్డు 11 లక్షలు, ఒక బ్రాంజ్ స్టాచ్యూ, సరస్వతీదేవి యొక్క బ్రాంజ్ స్టాట్యూ, వాగ్దేవి యొక్క బ్రాంజ్ స్టాట్యూ. మనకు తెలుసు సరస్వతి ఈజ్ అ గాడెస్ ఆఫ్ లెర్నింగ్ అని. ఆ తర్వాత ఒక సైటేషన్, ఇదంతా కల్పిస్తారు. జ్ఞాన్పీఠ్ సెలక్షన్ కమిటీ ఆయన పేరును సిఫార్సు చేస్తుందన్నమాట. ఛత్తీస్గఢ్ నుంచి వినోద్ కుమార్ శుక్లా మొట్టమొదటి ఆథర్. ఆయన జ్ఞాన్పీఠ్ అవార్డు సంపాదించుకోవడం ఆ రాష్ట్రం నుంచి మొట్టమొదటి ఆథర్ అనమాట. ఆయన అద్భుతమైన రచనా శైలి కానీ, సృజనాత్మకత కానీ, లేదా ఆయన యొక్క సాహిత్యం కానీ చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి వర్ణిస్తారనమాట. ఇంతకుముందే వినోద్ కుమార్ శుక్లా గారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1999లో ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది.